నమస్తే వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు విశాఖలో భారీ రక్తదాన శిబిరం నిర్వహించిన బీజేపీ నేతలు రైల్వే జోన్కు త్వరలోనే భూమి పూజ జరుగుతుందన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు డబుల్ ఇంజన్ సర్కారుతో ఏపీలో అభివృద్ధి పరుగులు పెడుతుందని వెల్లడి రంపచోడవరం గురుకుల పాఠశాల విద్యార్థినులను పరామర్శించిన ఎమ్మెల్యే శిరీషాదేవి ప్రిన్సిపల్ ను మార్చాలంటూ విన్నవించిన విద్యార్థినులు చర్యలు తీసుకుంటామని హామీ అమరావతి పోలవరం పూర్తి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న స్పీకర్ అయ్యన్న విశాఖలోని కరకచెట్టు పోలం అంబకు మొక్కు చెల్లించిన టీడీపీ నేతలు నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం విశ్వగురువుగా ఆవిర్భవిస్తుందని బీజేపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు మేడపాటి రవీందర్ వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని విశాఖ బీజేపీ ఆఫీసులో ఆ పార్టీ నాయకులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యువకులు పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా మేడపాటి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ నరేంద్ర మోదీ దేశానికి ప్రధానిగా ఉండటం వల్ల దేశం అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతుందన్నారు. ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడడానికి మోదీ చేసిన అభివృద్ధే కారణమని కొనియాడారు. ప్రధాని మోదీ బర్త్డే సందర్భంగా తాము అందరిలా కేక్ కటింగ్లు కాకుండా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. మోదీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 25 వరకు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని ఆ తరువాత అక్టోబర్ 2 వరకు దీన్ దయాళ్ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ రోజు మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీజీ యొక్క 74వ జన్మదిన సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు కార్యకర్తలు నాయకులు అభిమానులు అందరూ కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ వారి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా విశాఖపట్నంలో బీజేపీ పార్టీ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున యువకులు వచ్చి వారు బ్లడ్ డొనేషన్ చేయడం జరుగుతూ ఉంది. మిగిలిన నాయకులకు భిన్నంగా మా నాయకుల యొక్క జన్మదిన వేడుకలు జరుగుతూ ఉంటాయన్న ఇదే నిదర్శన. మేము కేక్ కటింగ్లు కాకుండా సేవా కార్యక్రమాల ద్వారా మాత్రమే శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈ సందర్భంగా విశాఖపట్నంలో ఈ కార్యక్రమం 25వ తారీఖు వరకు జరుగుతూ ఉంది. 25న పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి వరకు కూడా సేవా కార్యక్రమాలు చేస్తాం. 25 నుంచి వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని అక్టోబర్ 2 వరకు సేవా కార్యక్రమాలు కొనసాగుతాయి. మెడికల్ క్యాంపులు కానివ్వండి, అనాథలకి పళ్ళు ఫలాలు పంచడం ద్వారా కానివ్వండి, ఇంకా అనేక సేవా మార్గాల ద్వారా మేము ఈ శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈరోజు మోడీని అందరూ అభిమానిస్తూ ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 3వ అధికారంలోకి రావడం కాకుండా ప్రజల మనసుల్లో బలమైన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకోవడం జరిగింది. భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు వారికి లభించే ఆదరణ చూస్తూ ఉంటే అతి త్వరలోనే భారత విశ్వగురువుగా అభివృద్ధి చెందుతుందని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రకంగానే వారికి అందరూ సపోర్ట్ చేసి మరొక కొత్త అధ్యాయాన్ని లిఖించే విధంగా అందరూ దారులు తెరవాలని చెప్పి కోరుతున్నాను. విశాఖ రైల్వే జోన్ కు త్వరలోనే భూమి పూజ చేసుకుంటామని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. విశాఖ నుండి దుర్గు వరకు నూతనంగా ఏర్పాటు చేసిన వందే భారత్ రైలును విశాఖ రైల్వే స్టేషన్ లో ఆయన ప్రారంభించారు. డిఆర్ఎం సౌరవ్ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు ఎంపీలు శ్రీభరత్, కోలా గురువులు, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, గణబాబు, విష్ణుకుమార్ రాజు, మేయర్ గొలగాని హరి వెంకట కుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ దసరా తర్వాత రైల్వే జోన్ పనులు ప్రారంభించడానికి కేంద్ర రైల్వే మంత్రి వైష్ణవ్ కుమార్ అంగీకరించారని తెలిపారు. డబుల్ ఇంజన్ సర్కారు వల్ల ఉత్తరాంధ్ర రైల్వే జోన్ కోసం 10 ఏళ్లుగా జరుగుతున్న ప్రయత్నాలు సాకారమయ్యాయని వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ చొరవ, పాలన దక్షతతో భారతదేశ శక్తి సామర్థ్యాలు ప్రపంచానికి తెలుస్తున్నాయని పేర్కొన్నారు. వందే భారత్ స్లీపర్ రైళ్లను కూడా నడిపి ప్రపంచానికి మేక్ ఇన్ ఇండియా కెపాసిటీ చూపిస్తామన్నారు. విజయనగరం, పార్వతీపురం లాంటి వెనుకబడిన జిల్లాలను కలుపుకొని వందే భారత్ రైలు నడుపుతుండటంతో ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు. చాలా మంది మా ఉత్తరాంధ్ర ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలకి వ్యవసాయ రీత్యా, ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా, లేకపోతే ఎడ్యుకేషన్ కోసం, మెడికల్ ఫెసిలిటీస్ కోసం తరచూ తిరుగుతూ ఉంటారు. అటువంటి వారికి విశాఖపట్నం నుంచి రాయ్పూర్ వరకు నూతనంగా ప్రారంభమైనటువంటి వందే భారత్ ట్రైన్ చాలా ఉపయోగపడుతుంది. ఇందులో మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో 3 స్టాప్లు ఉన్నాయి. విశాఖపట్నం, విజయనగరం మరియు పార్వతీపురం స్టాప్ కోసం రైల్వే మినిస్టర్
మినిస్టర్ గారు ప్రత్యేకంగా శాంక్షన్ చేసినందుకు ఆయన కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన వందే భారత్ ట్రైన్ చూసుకుంటే ఈరోజు నూతన వేగంతో 160 నుంచి 180 కిలోమీటర్ల వేగంతో ఈరోజు ప్రపంచానికి భారతదేశం తాలూకు సామర్థ్యం, భారతదేశం తాలూకు గొప్పతనం ఏంటో ఈరోజు పరిచయం చేసే విధంగా వందే భారత్ ట్రైన్ నడుస్తుంది. ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా భారత్కి ఈరోజు ఒక ఉదాహరణ మన వందే భారత్ ట్రైన్స్. ఈరోజు అందరం కూడా చాలా ప్రైడ్గా, గర్వంగా ఫీల్ అవుతున్నాం వందే భారత్ ట్రైన్స్ చూస్తే. మన విశాఖపట్నం నుంచి 3 ఆల్రెడీ మొదలయ్యాయి. 2 సికింద్రాబాద్కి నడుస్తున్నాయి, 1 ఒడిశా క్యాపిటల్ భువనేశ్వర్ వరకు కూడా నడుస్తుంది. అదనంగా ఛత్తీస్గఢ్ క్యాపిటల్ రాయ్పూర్ వరకు ఈ యొక్క ట్రైన్ నడవడం మన కనెక్టివిటీ చాలా పెరిగింది. మరి ముఖ్యంగా చాలా ఇంటీరియర్ ఏరియాస్ ఎక్కడైతే సాధారణంగా విశాఖపట్నంలో బై రోడ్డు మనం రాయ్పూర్ వరకు వెళ్ళాలంటే 13-14 గంటలు పడుతుంది. కానీ వందే భారత్ ట్రైన్ ద్వారా 8 గంటల్లో మనం వెళ్ళబోతున్నాం. అంటే మార్నింగ్ బయలుదేరితే మధ్యాహ్నం కల్లా రాయ్పూర్ చేరుకుని అక్కడ పనులన్నీ కూడా చూసుకునే సువిధ ఈరోజు ఈ వందే భారత్ ట్రైన్ వల్ల కలుగుతుంది. 61 ట్రైన్లు దేశం మొత్తం మీద ఉన్నాయి. అందులో 6 ఈరోజు మన ప్రధానమంత్రి గారు ఈరోజు లాంచ్ చేయడం జరుగుతుంది. కాబట్టి వందే భారత్ ట్రైన్స్ భవిష్యత్తులో మరిన్ని పెరగాలని కోరుకుంటున్నాం. మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి మరిన్ని తీసుకొని వచ్చే విధంగా అలాగే రైల్వే జోన్కి సంబంధించి కూడా భూమి తాలూకు ఇష్యూ అంతా కూడా ఈ 3 నెలల్లో వచ్చిన తర్వాత అది అంతా కూడా క్లియర్ చేయడం జరిగింది. రైల్వేస్కి కోరుకున్న విధంగానే రైల్వేస్కి ల్యాండ్ కూడా అప్పచెప్పాం. కేంద్ర మంత్రి గారు కూడా సూచించాం వీలైనంత త్వరగా దానికి సంబంధించి ఫౌండేషన్ స్టోన్ కూడా మన దగ్గర వేయాలని ఆయన కూడా అంగీకరించారు. రానున్న కాలంలో రైల్వే జోన్ కోసం గురించి కూడా ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా త్వరితగతిన ప్రారంభోత్సవం చేస్తామనేది కూడా ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అల్లూరి జిల్లా రంపచోడవరం గురుకుల బాలికల కళాశాలలో అస్వస్థతకు గురైన విద్యార్థినులను ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి పరామర్శించారు. కళాశాల ప్రిన్సిపల్ పీఈటీలు సుమారు 60 మంది విద్యార్థినుల చేత 160 నుంచి 200 గుంజీలు తీయించడంతో వారు అస్వస్థతకు గురై రంపచోడవరం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రికి వెళ్లిన ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి విద్యార్థులను పరామర్శించి వారి ఆరోగ్యంపై డాక్టర్తో మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థినులు మాట్లాడుతూ ప్రిన్సిపల్ పీఈటీలు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారిని తొలగించాలని ఎమ్మెల్యేకు విన్నవించారు. చిన్నపాటి తప్పు చేసినా కఠినంగా వ్యవహరిస్తూ బాత్రూంలు కడిగించడం, పారిశుభ్రత పనులు చేయించడం వంటి పనులు చేయించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. ఎక్కువ సంఖ్యలో గుంజీలు తీయడంతో తామంతా నడవలేకుండా ఉన్నామని ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే శిరీషాదేవి అందరూ ధైర్యంగా ఉండాలని, ఈ విషయంపై ఐటీడీఏ ప్రాజెక్టు అధికారితో మాట్లాడి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని విద్యార్థులకు భరోసా ఇచ్చారు. మేము అంటే 100 సిటప్స్ తీసాము. సిటప్స్ తీయించింది కూడా మాకు సీసీ కెమెరా ముందు తీయించలేదు. సీసీ కెమెరా లేని చోటకు తీసుకెళ్ళి తీయించారు. మేము 5th ఫ్లోర్ సార్. మాకు చాలా ఇబ్బందిగా ఉండింది సార్. లేట్గా వచ్చినా రన్ చేయాలి అంటారు. ఎడ్యుకేషన్ పరంలో అయితే పర్లేదు సార్, కానీ బాత్రూమ్ క్లీనింగ్ మేమే, అన్ని క్లీనింగ్ మేమే, మళ్ళీ మేమే రావాలి. మార్నింగ్ ఈవినింగ్ క్లీన్ చేసుకోవాలి. అవన్నీ మాకు ఎలా కుదురుతాయి సార్? ఇక్కడ చేస్తారు కానీ కొంచెం మాకే బర్డెన్ ఎక్కువ ఉంటుంది సార్. స్టడీ అయితే బాగుంది, కానీ ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడల్లా మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్. కానీ సిటప్స్ చాలా తీయలేకపోయాం సార్. ఆ రోజు ఈవినింగ్ వాటర్ రాకపోతే మార్నింగ్ అంటే లెగలేం కదా సార్. కొంచెం టైం అయిపోయిందని కొంచెం రిలాక్స్ అవ్వడానికి 30 మినిట్స్ పడుకుంటాం సార్. అలా పడుకున్నందుకు సెకండ్ సీసీ మొత్తం ఫస్ట్ సీసీ సెకండ్ సీసీ మొత్తం తీసుకొచ్చి సిటప్స్ తీయించారు సార్. పడుకోలేని వాళ్ళకి 25, పడుకున్న వాళ్ళకి 100 అని తీయించుకోండి సార్. కాలేజ్ సిపిఎల్ సార్. ఇక్కడ జాయిన్ అయినప్పటి నుంచి మా ఫస్ట్ ఇయర్ మొత్తం బాగానే ఉండింది సార్. సెకండ్ ఇయర్లోని జస్ట్ చిన్న అల్లరి చేసాం అంతే సార్. దానికి ఒకసారి డైనింగ్ హాల్లో అల్లరి చేశారని మా మేడం 100 గుంజలు తీయించారు సార్. తర్వాత వాష్రూమ్స్ పాడు చేయడం, మేమే పాడు చేసామని చెప్పేసి మాతో వాష్రూమ్స్ కడిగించేది సార్. ఇంకా మేము కూడా తప్పదు కానీ క్లీన్ చేసాం సార్. ఇంకా ప్రతి ఒక్కటి చెప్పినట్టు చేసాం సార్. కానీ మా స్టడీ విషయంలో కొంచెం బాగానే ఉంటుంది సార్. కానీ అల్లరి చేస్తే చాలు సార్, ఇలా వచ్చి నీ గుంజలు తీయిస్తారు సార్. మా వాళ్ళంతా చాలా బాధపడ్డారు సార్. ఆ స్టెప్స్ ఎక్కలేక దిగలేక మేమే చాలా మంది ఎత్తుకొని తీసుకెళ్ళాం సార్. మేమండి సికిల్ సెల్ ప్రాబ్లంతో ఉన్నామండి. మాకు క్లీనింగ్ చేయిస్తారండి సికిల్ సెల్ వాళ్ళకి క్లీనింగ్ చేయిస్తే మొన్న మేడం పిలిచారు, ప్రిన్సిపల్ మేడం పిలిచి సికిల్ సెల్ అయితే ఎక్సర్సైజ్ అవి చేయకూడదా అని పంపించారు సార్. అంటే మిగతా వాళ్ళు ఫస్ట్ ఇయర్స్ వాళ్ళు, సెకండ్ ఇయర్స్ వాళ్ళు అందరూ రన్నింగ్ అవి చేస్తున్నారు సార్. అందులో మేము కూడా పార్టిసిపేట్ చేసాం సార్. చేస్తుంటే ఇంకా ఆవేశం వస్తున్నా పట్టించుకుంటలేదు సార్, రన్నింగే చేస్తున్నారు. ఒక రోజు గురువారం సార్, పోయిన గురువారం
ఫస్ట్ ఇయర్ రోజు రన్నింగ్ చేస్తలేదు, వాకింగ్ చేస్తున్నారని గుంజీలు తీసేస్తా 60. అలాగే మిల్క్లో 100 తీసేస్తా. మళ్ళీ అంటే శనివారం అన్నట్టు మేము పడుకున్నామని లాస్ట్ మినిట్లో పడుకున్నామని గుంజీలు 100 తీసేస్తా. కాళ్ళ నొప్పులతో ఉన్నా కూడా పెద్దగా పట్టించుకోలేస్తా. మేము మిల్క్కి లేట్గా వెళ్ళాం సార్, అంటే ఫాస్ట్గా వెళ్ళాం సార్, కానీ లాస్ట్ మాట్లాడుతున్నారని సీసీ కెమెరా లేని సైడ్ తీసుకెళ్ళి 100 సిటప్స్ తీర్చారు సార్. తర్వాత బాత్రూమ్స్ లేట్ అవుతుందని వాటర్ పట్టించుకుంటూనే 11 వరకు, తర్వాత పిలిచి 160 సిటప్స్ తీర్చారు సార్. పేరెంట్స్ చెప్పాం సార్, పేరెంట్స్ చెప్తేమో వాళ్ళు ఏమనలేక టీచర్స్కి ఏం అడుగుతారని వదిలేసారు సార్ వాళ్ళు కూడా. విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ గత శుక్రవారం పిల్లలు ఏదో పని చేయలేదని ఇక్కడ ప్రిన్సిపల్ అండ్ పీడే పిల్లలను చాలా ఇబ్బంది పెట్టారని చెప్పారు. పిల్లలందరూ కూడా ప్రజెంట్ వాళ్ళందరూ హాస్పిటల్లో ఉన్నారు. వెళ్ళి వాళ్ళ పరామర్శించడం జరిగింది. వాళ్ళు అంటున్నారు మేము పని చేయలేదని చెప్పి మమ్మల్ని గుంజీలు తీయించి 260 గుంజీల వరకు తీయించారు. దానివల్ల మాకు హెల్త్ ప్రాబ్లం అయింది, నడవలేని పరిస్థితి, బాడీ పెయిన్స్ అని పిల్లలందరూ చెప్తా ఉన్నారు. తక్షణమే ఈ ఫారెస్ట్ కూడా వచ్చి పిల్లలందరితో కూడా మాట్లాడితే వాళ్ళ ప్రాబ్లమ్స్ చాలా చెప్పారు. ఇక్కడ నిజంగానే వాళ్ళకి మానసికంగా కుంగిపోయినటువంటి పరిస్థితులు ప్రతి ఒక్క పిల్లడు కూడా చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ఈ లేడీస్ అందరూ కూడా ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని అధికారులకి పిఓ గారికి కూడా విషయం నేను తెలియజేశాను. వెంటనే ఎవరైతే ఉన్నారో ఈ పీటీ అండ్ ప్రిన్సిపల్ మీద వెంటనే ఎంక్వైరీ చేసి దానికి రిప్లై రాసి ఇమ్మని చెప్పాము. రాజధాని అమరావతి నిర్మాణం పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేయడం కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. జగన్ గత 5 ఏళ్లలో ఏ రకమైన దోపిడీలు చేశాడో ప్రజలు గమనించి బుద్ధి చెప్పారని ఆయన దుయ్యబట్టారు. విశాఖ పెదవాల్టర్లోని కరకచెట్టు పోలమాంబ అమ్మవారిని విశాఖ ఎంపీ శ్రీభరత్, తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుతో కలిసి ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ జగన్ దుర్మార్గపు పాలనను భూస్థాపితం చేయాలని ఎన్నికలకు ముందు పోలమాంబ అమ్మవారికి మొక్కుకున్నామని, ఆ మొక్కును ఇప్పుడు తీర్చుకున్నామన్నారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజలు పూర్తి సంతృప్తితో ఉన్నారని స్పీకర్ వెల్లడించారు. పోలమాంబ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి రావడం జరిగింది. కారణం ఏంటంటే మన ఎన్నికల్లో అమ్మవారి ఆశీర్వాదం రాష్ట్రానికి, రాష్ట్ర అభివృద్ధికి ఆశీర్వాదం ఇచ్చి అందరినీ గెలిపించి దుర్మార్గమైన పరిపాలనని భూస్థాపితం చేసి మళ్ళీ రాష్ట్రాన్ని కాపాడమ్మని చెప్పి ఎన్నికల ముందు మేమంతా అమ్మవారిని మొక్కుకున్నాం. అంచేత ఈ సందర్భం ఈరోజు ఎందుకు వచ్చామంటే 100 రోజులు పూర్తయింది ప్రభుత్వం వచ్చి. ఆ సందర్భంగా అమ్మవారికి మొక్కు తీర్చుకోవడానికి ఈరోజు రావడం జరిగింది. మరి మన ఎన్నికల్లో మీరు చూశారు, రాష్ట్రంతో పాటు ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా వారి ఆశీర్వాదాన్ని ఇవ్వడం జరిగింది. మా అందరికీ ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది, ఈ రాష్ట్రాన్ని కాపాడడం జరిగింది. అంచేత అమ్మవారిని నేను మొక్కుకున్నది రాష్ట్ర ప్రజల్ని, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలకి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకోవడం జరిగింది. అలాగే ఈ 5 సంవత్సరాలు సర్వనాశనం అయిపోయినటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడం కోసం అమ్మవారి ఆశీస్సులు మన అందరికీ ఉండాలని చెప్పి మరి ఇలా మేము మొక్కు తీర్చుకొని అమ్మవారిని కోరడం జరిగింది. అయ్యన్ గారు 100 రోజుల్లో ప్రజలు ఏ విధంగా ఇప్పుడు మీరు ఒకటి చెప్పాలండి, అంటే పాలిటిక్స్ మాట్లాడుకోవాలి కాబట్టి మాట్లాడలేదు. నేను యాజ్ ఎ స్పీకర్గా 5 సంవత్సరాలు జరిగిన నష్టాన్ని 100 రోజులు పూరించగలరని ఎవరన్నా? అయినా సరే మన సాధ్యం ప్రయత్నాలు చేస్తున్నాం. చంద్రబాబు గారు రాత్రి పౌరులు కష్టపడుతున్నారు, మేము అందరం కూడా అది సహకారంగా ఉంటున్నాం, ప్రజలు కూడా సహకరిస్తున్నారు. మీరు చూశారు 3 నెలల్లో 1వ తారీఖు పెన్షన్ ఇచ్చాం కొన్ని లక్షల మందికి. అది చాలదండి పరిపాలన విధానానికి వచ్చుతునక. అంతే మళ్ళీ రేపు నుంచి మళ్ళీ పోలవరానికి కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చారు. అలాగే 1 by 1 చేసి రాత్రి పౌరులు కష్టపడి 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. ఒకటి మాత్రం నేను కోరుకున్నాను అమ్మవారిని, మిగతా ఎలాగున్నా కొంచెం మెల్లిగా చేసుకున్నా పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, అలాగే రాజధాని ఎట్టి పరిస్థితిలో
ఈ 5 సంవత్సరాలు పూర్తి చేసి ప్రజలకు అందించాలి. దానికి అమ్మవారి సహకారం ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నాను. కాకినాడ జిల్లా కలెక్టరేట్లో విశ్వకర్మ జయంతి వేడుకలు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. కలెక్టర్ షాన్ మోహన్ సగిలి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ముఖ్య అతిథిగా హాజరై విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ సమాజంలో సాంకేతికత రాకముందే విశ్వకర్మ అద్భుత కట్టడాలు చేపట్టి ప్రపంచానికి మార్గనిర్దేశనం చేశారని పేర్కొన్నారు. తరతరాలుగా బీసీ కులాలు వెనుకబాటులోనే ఉండిపోయాయన్న ఎమ్మెల్యే కొండబాబు చంద్రబాబు ప్రభుత్వం బీసీలను ఆదుకునేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని వెల్లడించారు. ఆ తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం బీసీలను పట్టించుకోలేదని విమర్శించారు. కలెక్టర్ షాన్ మోహన్ సగిలి మాట్లాడుతూ విశ్వకర్మ జయంతిని అధికారికంగా నిర్వహించడం ప్రశంసనీయమని పేర్కొన్నారు. బీసీ సంఘం నాయకుడు భాస్కర్ బాబు మాట్లాడుతూ గత ప్రభుత్వం బీసీలను పట్టించుకోలేదని కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరిచి మంచి పథకాలను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా మా బీసీ కులాలందరికీ కూడా చాలా పండుగ రోజు. అయితే గత ప్రభుత్వంలో ఈ విశ్వకర్మ జయంతి గుర్తించి ఆ రోజు జీవో ఇచ్చి గత ప్రభుత్వం ఇచ్చిన జీవోని ఈ ప్రభుత్వంలో మా ఎమ్మెల్యే కొండబాబు గారి ఆధ్వర్యంలో ఇక్కడ అందరూ కూడా బీసీ సంఘాల నుంచి అలాగే విశ్వకర్మ సంఘం నుంచి అందరూ కూడా ఈవేళ ఈ కార్యక్రమం చేసుకోవడం మాకు అందరికీ చాలా ఆనందదాయకం. అదే దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇందాకే మన కొండబాబు గారు చెప్పారు, మన కులాల కోసం బీసీలు ఎప్పుడు కూడా వెనకబడే ఉన్నారు, ఆర్థికంగా ముందుకు రాలేదని. అది గత ప్రభుత్వంలో జరిగింది కాబట్టి ఈ ప్రభుత్వంలో మీరందరూ కూటమికి సపోర్ట్ చేసి ఈ కూటమి ప్రభుత్వాన్ని 15 సంవత్సరాలుగా మీరు కంటిన్యూ చేయిస్తే మీరందరూ కూడా ఈరోజు విశ్వకర్మ జయంతికి సార్థకం అవుతుందని చెప్పడం జరిగింది. అది నిజంగా కరెక్టే. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా పథకాలు కార్డులను చూసి ఇస్తున్నారు, తెల్ల కార్డు అని లేకపోతే ఏదో అని. కానీ ఇక్కడ కులాలను గుర్తించి ఎక్కడ ఇవ్వట్లా. ఇవాళ విశ్వకర్మ అంటే మాకు కూడా ఈవేళ జ్ఞానోదయం అయింది. ఆయన కోసం తెలుసుకున్నాం. బీసీ సంఘాల్లో తిరుగుతున్నా కొన్ని సంఘాల కోసం కొన్ని పూర్వం ఏం జరిగిందో చరిత్ర తెలియదు. ఈవేళ విశ్వకర్మ ఈ విరాట్ గారి జయంతి సందర్భంగా ఈవేళ మాకు చాలా విషయాలు తెలిసినాయి. ఎందుకంటే వీళ్ళు 5 అన్నదమ్ములని చెప్పారు చరిత్రలో. ఈ 5 కూడా ప్రజలకు ఏం కావాలి, రైతులకు ఏం కావాలి, గుళ్ళు గోపురాలు అలాగే బంగారం అలాగే విగ్రహాలు ఇవన్నీ కూడా ఈ విశ్వకర్మ ఆయన సృష్టించినాయి అని చెప్పి మాకు ఈరోజు తెలిసింది. ఇవాళ చదువుకుంటే ఈవేళ డాక్టర్లు ఇంజనీర్లు మెకానికల్ అయ్యారు, కానీ ఏమీ చదువుకోకముందే జ్ఞానంతో ఈవేళ విశ్వకర్మ ఇంత ప్రజలకి ఈ ఈ ప్రపంచానికి ఒక జ్ఞానం సమర్పించి ఇలాగా బతకాలి అని చెప్పి ఈ జాతిని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వానికి అలాగే మన కొండబాబు గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా మా 93 బీసీ కులాల ఐక్యత రాష్ట్ర అధ్యక్షునిగా మాకిరెడ్డి భాస్కర్ బాబు నేను కోరుకుంటూ ఇలాగే చాలా కుల సంఘాల్లో కూడా దేవతల నుంచి దేవుళ్ళకి సంబంధించి ఋషులకి సంబంధించి వాళ్ళ జాతికి సంబంధించిన కులాలు మా బీసీ కులాల్లో ఉన్నాయి. వీళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళకి ప్రత్యేకమైన స్థానం, ఎందుకంటే భగవంతుడి స్వరూపంగా వీళ్ళందరినీ మనం చూస్తాం కాబట్టి వీళ్ళు కూడా ఆ భగవంతుని దృష్టిలో పెట్టుకొని అలాగే మసలాలి తప్ప మంచికే ముందుకెళ్ళాలి తప్ప చెడుకు వెనక ఉండాలని చెప్పి నేను ఈ మీడియా ద్వారా కోరుతున్నాను. వైసీపీ ప్రభుత్వం జగనన్న ఇల్లు పేరుతో పేదలకు అన్యాయం చేసిందని కాకినాడ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆక్షేపించారు. కాకినాడ స్మార్ట్ సిటీలోని పరలోవపేటలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇళ్లను ఆయన ప్రారంభించారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారితో మాట్లాడి నిర్మాణాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ గతంలో టిట్కో ఇళ్లను నాణ్యతతో నిర్మించామని వాటిని పక్కన పెట్టిన జగన్ ప్రభుత్వం 18 కిలోమీటర్ల దూరంలో స్థలాలు కేటాయించారని విమర్శించారు. అక్కడికి వెళ్లేందుకు ప్రజలు ఇష్టపడటం లేదని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రతి పేదవానికి నాణ్యమైన ఇల్లు నిర్మించి ఇస్తుందని హామీ ఇచ్చారు. పీఎం ఆవాస్ యోజన కింద ఒక్కో ఇంటికి కేంద్ర ప్రభుత్వం 1,50,000 రూపాయలను ఉచితంగా ఇవ్వడంతో పాటు మరో 30,000 ఉపాధి హామీ పథకంలో ఇచ్చిందని ఎమ్మెల్యే తెలిపారు. మనం కిట్కు ఇల్లులు కట్టాం. మేము బ్రహ్మాండమైన ఇల్లులు కట్టినవి అలాగున్నాయి, కొన్ని స్టార్ట్ చేసాం, అన్నీ అలాగున్నాయి. అవన్నీ కూడా కట్టి ఇవ్వచ్చు. ఇంకా చాలా స్థలం ఉంది, ఇంకా కట్టొచ్చు కొన్ని వేల మందికి. అలాంటిది వాళ్ళ స్వార్థం కోసం, డబ్బులు కలిసి రావడం కోసం, సంపాదించుకోవడం కోసం
18 కిలోమీటర్ల దూరం తీసుకెళ్ళిపోయారండి. 18 కిలోమీటర్ల దూరం తీసుకెళ్ళి సముద్ర రోడ్డుని ఇచ్చారు. వాళ్ళందరూ కూడా ఎవరు కూడా వెళ్ళనంటున్నారు అక్కడికి. వర్షం వస్తే మునిగిపోతున్నాయి, సముద్రం పొంగితే నీళ్ళు వచ్చేస్తున్నాయి. అలాగా వాళ్ళ సంపాదన కోసం వాళ్ళు చూసుకున్నారు తప్ప పేదవాడి కోసం ఆలోచించలేదు. ఒక్కరు వెళ్ళనంటున్నారు అక్కడికి. ఈరోజు చెప్తున్నా, ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రజలకి అవసరాలు చూసుకుని, అనువైన ప్రదేశాలు చూసుకుని పేదవాడికి ఇల్లు ఇచ్చి కట్టిస్తుంది ఈ ప్రభుత్వం. అందరూ అధైర్యపడొద్దని ధైర్యాన్ని ఇస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ రోజున చాలామంది ఇంకా ఇల్లులు కట్టుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు. గతంలో 1,80,000 రూపాయలు ఇవ్వడం జరిగింది లోను. ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 లక్షల రూపాయల 3 లక్షల రూపాయలు ఇవ్వాలన్నది ఇంకా డెసిషన్ తీసుకోలేదు. డెసిషన్ తీసుకుని పేదవాడికి ఈ రోజున్న పెరిగిన రేట్లు బట్టి, విధానాలను బట్టి హౌసింగ్ లోన్ పెంచి పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రంలో పేదవాడి ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని మీ ద్వారా తెలియజేస్తాను. విశాఖలో 4 ఏళ్ల క్రితం ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీకేజ్ దుర్ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కంపెనీ యాజమాన్యం ఎట్టకేలకు ముందుకు వచ్చింది. జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు సంస్థ గుడ్ విల్ ను కాపాడుకునేందుకు 120 కోట్ల మొత్తాన్ని బాధితులకు అందించనున్నట్లు ఎల్జీ పాలిమర్స్ ప్రతినిధి పాల్ వెల్లడించారు. విశాఖ జిల్లా కలెక్టరేట్ లో విశాఖ ఎంపీ శ్రీభరత్, పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు, ఎల్జీ కార్పొరేట్ ప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాధితులకు 120 కోట్ల సాయాన్ని 2 విడతల్లో 60 కోట్ల చొప్పున అందిస్తామని, మొదటి విడత కింద 60 కోట్లు వారం రోజుల్లోగా బాధితులకు అందజేస్తామని కంపెనీ ప్రతినిధి పాల్ తెలిపారు. రెండో విడతలో 60 కోట్లతో ఫౌండేషన్ ఏర్పాటు చేసి నష్టపోయిన గ్రామాల ప్రజలకు వైద్య ఆరోగ్య సేవలు, ఇతర మౌలిక వసతులు ఏర్పాట్లు చేస్తారని ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే గణబాబు చెప్పారు. హైకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు నడుస్తున్నప్పటికీ వాటితో దీన్ని ముడిపెట్టడానికి లేదని, న్యాయస్థానాల్లో ప్రభుత్వ వాదనలో ఏమాత్రం మార్పు ఉండబోదని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. And thank you, Mr. Bharat, and thank you, Mr. Ganababu, and thank you for the press to be here today. Hello, my name is Paul Kwan, and I'm here today on behalf of LG Polymers India to share our commitment to supporting the families affected by the unfortunate incident at the LGPI factory in Vizag. LG Polymers India is pledging a total of 1.2 billion rupees in relief efforts, which will be rolled out in 2 phases. Phase 1 will involve the immediate disbursement of 600 million rupees to provide urgent livelihood support to the families impacted by the incident. Phase 2 will focus on establishing a foundation dedicated to long-term measures to help the affected families, ensuring continued support beyond the immediate needs. And today, I'm pleased to announce that LG Chem is ready to, LG Polymers India is ready to release the first phase of 600 million rupees. I also want to emphasize that our focus is on helping the families affected, offering this support as a gesture of pure goodwill and as an ex gratia relief for those impacted by the incident of 2020. While we cannot change the past, we hope this commitment will help families rebuild and move forward. Thank you very much. Impact కూడా వాళ్ళు తీసుకున్నారు, పరిగణలో తీసుకున్నారు. సో ఎన్విరాన్మెంటల్ డ్యామేజెస్ని సరి చేసుకోవడానికి దే విల్ ఇంపోజ్ కాస్ట్. ఓకే, ఆ కాస్ట్ ప్రస్తుతానికి వాళ్ళు 50 కోట్లు మన దగ్గర జమ చేసి ఉన్నారు. ఇంకా ఫైనల్ ఆర్డర్ రాలేదు. ఇంటరిమ్ ఆర్డర్లో 50 కోట్లు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ దగ్గర ఎల్జీ హెస్ ఆల్రెడీ డిపాజిటెడ్ దట్ మనీ. సో ఫైనల్ ఆర్డర్లో ఎన్విరాన్మెంటల్ రెస్టోరేషన్కి వాళ్ళు వెన్ దే ఇంపోజ్ ద డ్యామేజెస్ అండ్ పెనాల్టీ, అప్పుడు మనము వాళ్ళ ద్వారా అది కట్టించడం జరుగుతుంది. దానికి కావాల్సిన చర్యలు కూడా చేపట్టడం జరుగుతుంది. అంటే చాలా మంది ప్రజల దగ్గర విన్నది ఏంటంటే వాటర్ పొల్యూట్ అయిపోయింది కాబట్టి, ల్యాండ్స్ అంతా పొల్యూట్ అయిపోయింది కాబట్టి కొంత వాటర్ సెక్షన్లో కొంచెం వాటర్ సప్లై చేస్తే దిస్ ఫౌండేషన్ ఇస్ డెఫినెట్లీ ఫర్ దట్ పర్పస్ ఓన్లీ. మనం చెప్తున్న 60 కోట్ల ఫౌండేషన్ అలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికే మనము ప్రారంభించడం జరుగుతుంది. సో దాని గురించి కూడా వాళ్ళు త్వరలో అనౌన్స్ చేస్తారు. ఇప్పుడు విడుదల చేస్తారు వారం లోపల, అది బెనిఫిషరీస్కి ఇస్తారు. టోటల్ బెనిఫిషరీ లిస్ట్ ఎంత ఉంటే అంత. ఇప్పుడు ఎవరెవరు ఇంపాక్ట్ అయ్యారో
ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు బెనిఫిషరీ లిస్టులో ఉంటారు. వాళ్ళు 60 కోట్లు ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేసేస్తారు. రెండో విడత 60 కోట్లతో ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఇప్పుడు మీరందరూ మాట్లాడినట్టు నీరు సమస్య, ఉద్యోగ సమస్య, ఇది ఆరోగ్య సమస్య, విద్యా సమస్య, ఇవన్నిటి మీద ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి, ఎవరి మీద ఎంత ప్రభావితం, ఏ కుటుంబం మీద ఏమైంది అనేది కేసు బై కేసు వాళ్ళు రివ్యూ చేసి అది వాళ్ళు తర్వాత చేస్తారు. ఇప్పుడు ఫస్ట్ 60 అనేది ఇప్పుడు అయిపోతుంది. ఇప్పుడు అయిపోతుంది. వాళ్ళు రఫ్గా ఒకటి అనుకున్నారండి, వాళ్ళు అందరితో ఇంటరాక్ట్ అయ్యారు. క్రెడై రాజమహేంద్రవరం చాప్టర్ నిర్వహణలో 3 రోజుల పాటు జరిగిన ఎక్స్పో ఘనంగా ముగిసింది. స్థానిక జేఎన్ రోడ్డులోని చెరుకూరి వీర్రాజు శుభలక్ష్మి కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన ఈ ఎక్స్పో ముగింపు కార్యక్రమానికి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వీర్రాజు మాట్లాడుతూ నిర్మాణ రంగంలో వస్తున్న మార్పులను, సాంకేతిక విధానాన్ని ప్రజలకు తెలియజెప్పే లక్ష్యంతో ఇలాంటి ఎక్స్పో నిర్వహించిన క్రెడై అసోసియేషన్ ప్రతినిధులు అభినందనీయులన్నారు. క్రెడై చాప్టర్ గౌరవ చైర్మన్ బుడ్డిగా శ్రీనివాస్, చైర్మన్ సూరవరపు శ్రీనివాసరావు, ప్రెసిడెంట్ మన్యం ఫణికుమార్ మాట్లాడుతూ ఇల్లు కట్టుకోవడానికి, అపార్ట్మెంట్ కొనుక్కోవడానికి అందుబాటులో అన్ని వివరాలు ఉండేలా ప్రతి 2 ఏళ్లకోసారి నిర్వహిస్తున్న క్రెడై హోమ్ ఎక్స్పో ఈ ఏడాది విజయవంతంగా సాగడం ఆనందంగా ఉందన్నారు. అన్ని వర్గాల వారు తమ హోమ్ ఎక్స్పో సద్వినియోగం చేసుకున్నారన్నారు. నిర్మాణ రంగానికి సంబంధించిన ఆర్కిటెక్ట్స్, డిజైనర్స్, నిర్మాణ రంగంలో వినియోగిస్తున్న ఆధునిక సాంకేతిక పరికరాలు, రుణ సదుపాయాల కోసం బ్యాంకర్లు, ఇలా అన్ని రకాల స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేయడంతో పాటు గంటకు లక్కీ డ్రా నిర్వహించి సందర్శకులకు బహుమతులు అందించడంతో కార్యక్రమం సందడిగా సాగింది. అనేక అంశాలను పరిచయం చేస్తూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఉన్నటువంటి వారి యొక్క కన్స్ట్రక్షన్స్నే కాకుండా దేశంలో కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజలకి అతి చేరువుగా చేర్చే విధానం ఈ క్రెడై ఎగ్జిబిషన్ అనేది చాలా శ్రద్ధాశక్తులతో బిల్డర్సు, ప్లానింగ్ సంబంధించిన పెద్దలు అనేక సంవత్సరాలుగా ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఎంతో శ్రద్ధాశక్తులతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ప్రజల్ని, ప్రజాప్రతినిధుల్ని, సామాజికమైన వ్యక్తుల్ని కూడా ఆహ్వానించి ఈ కార్యక్రమానికి ఒక ఇంపార్టెన్స్ తీసుకొస్తున్న పెద్దలందరూ కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. దేశ నిర్మాణంలో ఇంజనీర్లదే కీలక పాత్ర అని జేఎన్టీయూ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ మురళీకృష్ణ, స్పెషల్ ఇన్వైటీ డాక్టర్ బాదం బాలకృష్ణ క్లబ్ అధ్యక్షులు సత్యనారాయణ పేర్కొన్నారు. కాకినాడ కాస్మోపాలిటన్ క్లబ్ లో లయన్స్ క్లబ్ కాకినాడ ఎలైట్ ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తొలుత క్లబ్ జాయింట్ కార్యదర్శి పి రాఘవరావు అతిథులకు స్వాగతం పలికారు. క్లబ్ ప్రెసిడెంట్ సత్యనారాయణ మాట్లాడుతూ ఇంజనీర్లు దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, మనం ఉపయోగించే ప్రతి పరికరం వెనుక ఒక ఇంజనీర్ సృష్టి ఉందని అన్నారు. ఈ సందర్భంగా 12 మంది ఇంజనీర్లను ఘనంగా సన్మానించారు. వారిలో జేఎన్టీయూ రిజిస్టర్ రవీంద్రనాథ్, ఎలక్ట్రికల్ ఈ ఉదయ్ భాస్కర్, శ్రీనివాస్ శాస్త్రి, గోటూరు సత్యనారాయణ, మంగరాజు, కిషోర్ కుమార్, ఫణేంద్ర, వేణుగోపాల్ ఉన్నారు. క్లబ్ జాయింట్ సెక్రటరీ రాఘవరావు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పారు. ఈరోజు మా లయన్స్ క్లబ్ కాకినాడ ఎలైట్ తరఫున ఇంజనీర్స్ డే సెలబ్రేషన్ స్థానిక కాస్మోపాలిటన్ క్లబ్లో ఈ కార్యక్రమానికి జేఎన్టీయూ వీసీ గారు మురళీకృష్ణ గారు, అలాగే రిజిస్ట్రార్ రవీంద్రనాథ్ గారు, మిగతా చాలామంది ఇంజనీర్లు కాకినాడలో హేమాయమిలంతా వచ్చారు. చాలా గ్రాండ్గా జరిగింది. ఈ కార్యక్రమంలో మురళీకృష్ణ గారు మాట్లాడుతూ ఇంజనీర్లు ఇదే కాకుండా సమాజ సేవలో కూడా పాల్గొనాలని చెప్పి అందరికీ చెప్పారు. తర్వాత ఈ కార్యక్రమానికి అడ్మిన్ శ్రీ ముంజులూరు విశ్వేశ్వరరావు గారు, అలాగే బాదం బాలకృష్ణ గారు, మిగిలిన సభ్యులందరూ పాల్గొన్నారు. మా తర్వాత ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మురళీకృష్ణ గారు మాట్లాడుతూ ఆయన పాజిటివ్ థింకింగ్ గురించి దాని గురించి చాలా బాగా చెప్పారు. అలాగే ఇలాంటి కార్యక్రమాలు కూడా ఇక ముందు కూడా మేము మా క్లబ్ తరఫున తప్పకుండా చేస్తాము. ఈ కార్యక్రమాన్ని విజయవంతంలో మా మిత్రులు రాఘవరావు, అలాగే టీవీ సత్యనారాయణ, ఎన్వి సుబ్రహ్మణ్యం, రవిశంకర్ గారు, మా శాస్త్రి గారు, తర్వాత మా మిగతా సభ్యులు కూడా ఇంజనీర్లు ఉన్నారు. మా దాంట్లో ఎలైట్ మెంబర్స్ శాస్త్రి గారు, మంగరాజు గారు, అలాగే గూటూరు సత్యనారాయణ గారు, ఫణీంద్ర, బుల్స్ కిషోర్, వీళ్ళు కూడా వాళ్ళని కూడా మా క్లబ్ తరఫున ఆనర్ చేయడం జరిగింది. అలాగే ఎలక్ట్రికల్ ఎస్సీ గారు
కేఎస్ఆర్ ప్రసాద్ గారు, అలాగే సిహెచ్ ఉదయ్ భాస్కర్ గారు, హౌసింగ్ బోర్డు వై శ్రీనివాస్ గారు, తర్వాత రవీంద్రనాథ్ గారు, వీళ్ళందరినీ కూడా ఆనర్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఆద్యంతం అద్భుతంగా జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.